गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ప్రార్థన ముగియగానే శిష్యులందరూ కూడా గురువును చూచి నమస్కరించారు. శ్రావణభూతి పైకి లేచి గురువుగారు 8వ సూత్రం సమాధి పాదంలో మనకు చెప్పుకుంటున్నాం కనుక ఈ సూత్రంలో వితర్క భావన అనేది ఈ యొక్క విపర్య వృత్తికి అనుకూలంగా ఉంటుందా అని అడిగాడు. చక్కటి ప్రశ్న వేశావు బాబు. విపర్య వృత్తి అనేది అదొక భ్రాంతి, మనసుకున్నటువంటి ఒక బలహీనత, మనస్సుని అడ్డదారుల్లో మళ్ళించేటటువంటి ఒక గుణం. అడ్డదారి అంటే ఇక్కడ చెడు మార్గము అని మనం గ్రహించాలి. చెడు మార్గం అంటే అర్థమేమి? మంచి కానిది, మంచి మార్గము కానిది చెడు మార్గము. మంచి అనే దానికి ఆధారాలేమి? మనం ముందే చెప్పుకున్నాం, ఆప్తవాక్యము అని. ప్రమాణంలో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము. ప్రత్యక్షంగా అనుభవించింది ఒక రకమైతే, ఆగమ ప్రమాణము అంటే ఆప్తుల యొక్క మాటలు మనకు స్థిరమైనటువంటి జ్ఞానాన్ని, సత్యాన్ని తెలియజేస్తుంది. అందువలన ఇలాంటి భ్రాంతులు, ఇలాంటి మాయల్లో మనము పడము. యోగ సాధనే అవసరమని మన వివేకానంద స్వామి వారు స్పష్టంగా తెలియజేస్తారు. విపర్య వృత్తి అనేటటువంటి ఒక భ్రాంతి మనలో కలగజేసేదే వితర్క భావనలు. మనం సాధన పాదలో చూసాం వితర్కము అంటే ఏమని. వితర్కము అంటే మనలో వచ్చే వ్యతిరేకమైన ఆలోచనలు, అంటే అజ్ఞానంతో జనించేటటువంటి దైవానికి వ్యతిరేకమైన ఆలోచనలు. దైవం అంటే మరలా మనం చెప్పుకోవాల్సింది, దైవం అంటే సత్యం, దైవం అంటే ధర్మం, దైవం అంటే నీతి, దైవం అంటే నిజాయితీ, దైవం అంటే సహృదయం, దయ, ఇలాంటి అనేక మంచి గుణాలు దైవానికి సంబంధించినవి. అలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే వితర్కమైనటువంటి భావనలు. ఈ వితర్క భావనలు రావడానికి ఈ యొక్క మూల కారణం ఈ విపర్య వృత్తి. అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేసేది ఈ యొక్క విపర్య భావన, భ్రాంతి. మానవుడిలో ఒక భ్రాంతి కలగజేసేదే ఈ వృత్తి ధర్మం. అంటే ప్రతి మానవుడు కూడా ఇలాంటిది మనలో ఉంది, ఈ బలహీనత మనలో ఉంది అని గుర్తించాలి. మనలో ఇలాంటి బలహీనత లేదులే, నేను అన్నీ తెలుసు, నాకు నేనే సర్వజ్ఞుణ్ణి, నాకు తెలియనిది ఏముంది, మానసిక బలహీనతలన్నీ కూడా జయించేశాను, నేను ఇప్పుడు స్థిరమైన మనసుతో ఉన్నాను, నా మనసు చాలా బలంగా ఏర్పడి ఉంది అని చెడు కార్యాల వైపు పోతూ ఉంటే అది బలం కాదు, మనోబలహీనత. చెడు పనులు చేస్తూ నేను మానసిక బలవంతుడిని అనుకోవడం అజ్ఞానము. నేను ఏమంటారంటే పిరికితనము అంటారు. మంచి చెయ్యలేకపోయి, మంచి చేయలేని స్థితిలో ఉండిపోయి, ఉన్న అవకాశం ఉన్నా కూడా మంచిని పట్టించుకోకుండా ఉండేటటువంటి వారిలో ఇలాంటి బలహీనతలు ఉంటాయి. అట్లాంటి వారిని పిరికివారు అంటారు. ఎందుకంటే వారు అనుకుంటారు అది ధైర్యం అని. ధర్మ కార్యాలు చేయడానికి, ఇతరులను మోసం చేయడానికి, వంచన చేయడానికి, దుర్మార్గంగా ప్రవర్తించి చివరికి వారి ప్రాణాలు కూడా తీయడమే సాహసం అనుకుంటారు. అది సాహసం కాదు, పిరికితనం అని యోగశాస్త్రం తెలియజేస్తుంది. అదే ధర్మయుద్ధంలో అధర్మం పక్కన ఉన్న వారిని ధర్మం వైపు ఉన్నవారు చంపితే అది ధర్మం. అందుకే ధర్మో రక్షితి రక్షితలో మనం తెలుపుకునేది ఏమిటంటే అహింసో పరమధర్మ, హింస ధర్మహింస తదైవచ. యుద్ధ భూమిలో ధర్మం కోసం పోరాడేవారు ధర్మహాని కలిగించిన వారిని చంపడం అనేది అది అహింసే అవుతుంది, హింస కాదు అని పరమాత్మ స్వయంగా చెప్తాడు. కనుక అహింసను చంపడానికి, దుర్మార్గం సృష్టించడానికి ఈ యొక్క ఉన్నటువంటి మన జ్ఞానాన్ని, శక్తినే బలం అని చెప్పుకోవాలి. కానీ దుర్మార్గమైన పనులు, దుష్ట కార్యక్రమాలు, మానవుల్ని పీడించే విధంగా ప్రవర్తించడం, మాటల ద్వారా హింసించడం, చేతుల ద్వారా హింసించడం, ఇవన్నీ పిరికితనము. పిరికితనం అనే దానికి బానిసైపోయారు వీళ్ళంతా. దీనినే వితర్క భావనలు అంటాం. ఇక ఇలాంటి వాటిని ఎదుర్కొని మనం ముందుగా చెప్పుకున్నటువంటివే ప్రతిపక్ష భావనలు.
పక్ష భావనలో ఏం ఏర్పడుతుంది? నేను మంచివాడిని, నేను మంచివాడిగా ప్రవర్తించాలి, సత్ప్రవర్తన నాలో ఉండాలి, నేను దైవాన్ని పూజించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తండ్రులను గౌరవించాలి, వారిని పూజించాలి, గురువు ద్వారా విద్య జ్ఞానం బాగా నేర్చుకోవాలి, ఏకాగ్రత పొందాలి, ఒక ఉన్నతమైన స్థితి సమాజంలో నాకు కావాలి, నేను ఒక ఉన్నతమైన రీతిలో ఎదగాలి, మా తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలి. ఇలాంటి భావనలన్నీ కూడా ప్రతిపక్ష భావనలు. ప్రతిపక్ష భావనలు మనం ఉంచుకోవడం వలన ఈ విపర్య వృత్తి అంటే ఈ భ్రాంతులకు మనం లోను కాం. మనకు వరుధిని ప్రవరాక్షుల గురించి తెలుసు. ప్రవరాక్షుడు సత్యనిష్టాపరుడు, మహాయోగి, జ్ఞాని, తపోధనుడు, అనేక సిద్ధులు ఉంటాయి. వరుధిని అనేటువంటి ఒక అప్సరస ఇతని అందాన్ని చూసి మోహిస్తుంది, అనేక విధాలుగా అడుగుతుంది పెళ్లి చేసుకోమని, ప్రేమించమని. అయితే పరస్త్రీ తల్లి వంటిది కనుక ప్రవరాక్షుడు ఏం చేస్తాడు? ఆమెను కాదనేసి తర్వాత తన తపోశక్తితో దేవుని ప్రార్థించి తన నివాసానికి వెళ్ళిపోతాడు. జ్ఞానుల ప్రవర్తన ఇలా ఉంటుంది. తప్పు చేయమని ఎంత ఎదురుగా వచ్చినా, తప్పు ఎదుక్కుంటూ వచ్చి నేను నీకు లొంగిపోతాను చెయ్యని అంటే కూడా ఆ పని చెయ్యరు. చేస్తే అటువంటి పొరపాటుకు వీరు బానిసల కిందే లెక్క అయిపోతారు. వీరంతా కూడా పిరికివారుగా మారిపోతారు. అంటే ధర్మాన్ని ఆచరించలేని వాడు పిరికివాడే, సత్యాన్ని సత్యం అని చెప్పలేని వాడు కూడా పిరికివాడే. కనుక ఈ విపర్య వృత్తి అనే భ్రాంతి మనల్ని ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ ఉంటుంది. అలాంటి బలహీనత సామాన్య ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. అయితే భక్తి పరులు కొంతవరకు అనేక మంది దీనికి లొంగరు. ఈ భ్రాంతి వాళ్ళకి కలగదు. కలిగినా కూడా వాళ్ళు ఇది అధర్మం అని దానిని దగ్గరికి రానికుండా తరిమేస్తూ ఉంటారు. వారికి తెలుసు ఇదంతా కూడా మిథ్యే. యవ్వనం మిథ్య, బాల్యం మిథ్య. ఎందుకంటే వయసు పెరుగుతూ ఉంటే మార్పులు వస్తూ ఉన్నాయి కదా. ఇక వృద్ధాప్యం మిథ్య. ఎందుకంటే చివరికి మరణించడం అనేది, ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోవడం అనేది సత్యం. ఈ అసలైన సత్యం కనుక వీరి యొక్క జీవన విధానము, ప్రపంచం అంతా కూడా మిథ్యే అనే భావన జ్ఞానులలో, యోగులలో ఉంటుంది అని సత్యనిష్ఠుడు శిష్యులకు తెలియజేశాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.